ప్రభువునందు ప్రియమైన స్నేహితులారా, ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ ఉదయకాల శుభములను వందనములను తెలియజేయుచు, ఈరోజు దేవుని వాగ్దానము అనే వాక్య ధ్యానములోనికి ప్రేమపూర్వకముగా మిమ్ములను ఆహ్వానిస్తూ, మన అనుదిన విశ్వాస, ఆధ్యాత్మిక, సామాజిక, నైతిక జీవితాలను బలపరచగలిగిన, సరిదిద్దుకొనుటకు, క్రమపరచుకొనుటకు ఆలోచనలను అందిస్తూ మనల్ని ధైర్యపరచుచున్న దేవుని వాగ్దానములను బట్టి దేవునికి నా నిండు కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉంటున్నాను. ఈరోజు దేవుని వాగ్దానము యెషయా గ్రంథము 51వ అధ్యాయము 7వ వచనము. నీతి అనుసరించు వారలారా, నా మాట వినుడి, నా బోధను హృదయమందుంచుకున్న వారలారా, జనులారా ఆలకించుడి. మనుషులు పెట్టు నిందకు భయపడకుడి, వారి దూషణ మాటలకు దిగులు పడకుడి. ఈ మాటను బట్టి ఈ సర్వ సృష్టిలోని సర్వ మానవుల పట్ల దేవుని సంకల్పము, ఉద్దేశము ఏమై ఉన్నది అనేది బయలుపరచుట మనము గమనించగలము. 2 విషయాలను ఈ దిన వాగ్దానం మన జ్ఞాపకం చేస్తూ ఉంటుంది. మొదటిది, మనుషులు పెట్టే నిందలకు భయపడకుడి. రెండవది, వారి యొక్క దూషణ మాటలకు దిగులు పడకుడి అనే విషయాలు మనల్ని ఆలోచింపచేస్తూ ఉంటున్నవి. స్నేహితులారా, ఈరోజు మానవుల జీవన విధానమును గురించి మనము ఆలోచన చేసినప్పుడు చాలామంది భయానికి, దిగులుకు లోనవుతున్నటువంటి సందర్భాలను మనం చూసినప్పుడు విమర్శించేవారు, దూషించేటటువంటి వారు, నిందలు మోపేటటువంటి వారు, అవమానించేటటువంటి వారు చాలా తేలికగా, సులువుగా ఇతరులను వేలెత్తి చూపిస్తున్నటువంటి విధానము మనము గమనించగలము. ఇలాంటి వారి వలన ఎంతమంది జీవితాలు, ఎంతమంది వ్యక్తిత్వాలు నొప్పించబడి బాధించబడుతున్నారో అందులో నీవుండవచ్చు, నేనుండవచ్చు, ఎందరో ఉన్నారు. ఉదాహరణకు మనం చూసినప్పుడు ఏ విధమైనటువంటి నిందలు, ఏ విధమైనటువంటి దూషణ మాటలు మాట్లాడుచూ ఉంటున్నారు అంటే, వీని కుటుంబము అలాంటిది, ఈమె బ్రతుకు ఇలాంటిది, ఈయన ఇంత నీతిమంతుడా, ఈయన బతుకంత ఇలాంటిదే అని ఇష్టం వచ్చినటువంటి మాటలు మాట్లాడుట మనం చూస్తూ ఉంటాం. ఈ విధంగా నిందించడము, దూషించడము జరుగుతున్నటువంటి సందర్భంలో వారి వారి వ్యక్తిగత జీవితాలను వారు పరిశీలించుకోలేని మూర్ఖత్వంకు అలవాటు పడినటువంటి వారుగా వారు జీవిస్తున్నట్లుగా మనం గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అందుకే దేవుని వాక్యము, బైబిల్ గ్రంథము ఈ విధంగా సెలవిస్తూ ఉంటుంది. నీ కంటిలోని దూలమును గమనించక ఎదుటివాని కంటిలో ఉన్నటువంటి నలుసును గురించి ఆలోచిస్తున్నావు చూడు, అది నీ మూర్ఖత్వము. నీవేంటో నీవు సరిచేసుకున్నప్పుడు, నీవేంటో నువ్వు సరిదిద్దుకొని బ్రతుకుతూ ఉంటున్నప్పుడు ఎదుటివారు అందరూ మంచిగా కనబడగలుగుతారు అనేది జ్ఞాపకం చేయబడుతుంది. ఈరోజు దేవుని వాగ్దానమును గమనించినప్పుడు కూడా నీవు నీతిమంతుడుగా, న్యాయవంతుడుగా, యథార్థవంతుడుగా బ్రతుకుతున్నప్పుడు మనుషులు పెట్టేటటువంటి నిందలకు ఎందుకు భయపడతావు? వారు దూషిస్తున్నటువంటి దూషణ మాటలకు ఎందుకు నీవు దిగులు పడుచున్నావు? భయపడవలసిన, దిగులు పడవలసిన అవసరము లేదు. నీవు తప్పు చేసినప్పుడు, నీలో లోపము ఉన్నప్పుడు, నీవు యథార్థత, న్యాయమును కోల్పోయినప్పుడు నీవు భయపడాలి. కానీ ఇలాంటి వ్యక్తిత్వాలకు నీవు భయపడవలసినటువంటి అవసరము లేదు అనేది జ్ఞాపకం చేయబడుతూ ఉంటుంది. నీ జీవితం ఎంత, నీ బ్రతికెంత, నీ ప్రవర్తన ఎంత అని మాట్లాడుచున్నటువంటి వారు వారి వారి ఆత్మ పరిశీలన చేసుకున్నప్పుడు వారి బ్రతుకు
వారి జీవితం వారికి అర్థమవుతుంది అనేది జ్ఞాపకం చేయబడుతూ ఉంటుంది. నిజమే స్నేహితులారా, నేడు ఈ ఉదయకాల సమయమున చాలామంది ఇతరులను నిందించినంత, అవమానించినంత, దూషణ పాలు చేసినంత విధంగా ఇంక ఎవ్వరు చెయ్యరు అనేటటువంటి విధంగా ఎదిగిన వారు ఎందరూ లేకపోలేరు. అవమానాలకు, దూషణలకు భయపడి చాలామంది తమ జీవితాలలో నెమ్మదిని కోల్పోతూ ఉన్నారు. మనశ్శాంతిని కోల్పోతూ ఉంటున్నారు. ఎంతో మనోవేదనకు, దుఃఖముకు గురి చేయబడుతున్నటువంటి వారు కూడా ఉన్నటువంటి సందర్భంలో దేవుడు ఈ దినమున వాగ్దానం ఇస్తూ ఉంటున్నాడు. మనుషులు పెట్టు నిందకు నీవు భయపడకు, వారి దూషణ మాటలకు నీవు భయపడకు. నీవు నీ హృదయంలో దేవుని మాటలు ఉంచుకున్నావు, నీవు నీతిని అనుసరించి నడుచుకొనుచున్నావు, ఎందుకు వారికి నీవు భయపడతావు అని దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, నీవు నీ జీవితంలో, నేను నా జీవితంలో తప్పు చేసినప్పుడు భయపడాలి. మనము తప్పు చేయనప్పుడు భయపడాల్సిన అవసరం లేదు. ఇతరులు మనుషులు నోరున్నది కదా అని మాట్లాడినంత మాత్రాన కృంగిపోవలసిన, బాధపడాల్సిన, భయపడాల్సిన అవసరం ఏమీ లేదు అనేది దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు. మళ్ళొక సందర్భంలో దేవుని వాక్యం ఈ విధంగా జ్ఞాపకం చేస్తూ ఉంటుంది. నా నిమిత్తము జనులు మిమ్ము నిందించి, హింసించి మీ మీద చెడ్డ మాటలెల్ల పలుకున్నప్పుడు మీరు సంతోషించి ఆనందించుడి, పరలోకమందు మీ ఫలము అధికమగునట్టున్నది. నీతిగా బ్రతికినప్పుడు, న్యాయంగా బ్రతికినప్పుడు హింసించేవారు, దూషించేవారు, అవమానించేవారు కూడా ఎందరో ఉంటారు అని భయపడవలసిన అవసరం లేదు అని ఉదయకాల సమయమున దేవుడు మనల్ని ఇదిగో ధైర్యపరుస్తూ ఉంటున్నాడు. ఇలాంటి నిందించే, దూషించేటటువంటి వారముగా ఒకవేళ మనమే ఉన్నామేమో, మనల్ని మనం గ్రహించుకొని ప్రవర్తించేటటువంటి అవసరత ఎంతైనా ఉంది అని కూడా దేవుని వాక్యం మనల్ని కూడా హెచ్చరిస్తూ ఉంటుంది. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మహోన్నతుడా, నిజమే ప్రభువా, మేమే నీతిమంతులం అన్నట్లుగా ఇతరులను నిందిస్తూ, అవమానిస్తూ, దూషిస్తూ మేమే గొప్పవారమనే విధానాన్ని మేము కనపరుచుకోవడానికి ప్రయత్నిస్తూ, మా లోపములను మేము తెలుసుకోలేక, మా బలహీనతలను మేము తెలుసుకోలేక దౌర్భాగ్యులుగా మేము జీవిస్తూ ఉంటున్నామేమో. మమ్మల్ని మేము పరిశీలించుకోవడానికి ఈ దిన వాగ్దానమును మాకు ఇచ్చినందుకు మీకు వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాం. ఇతరులను నిందించడము కాదు, ఇతరులను అవమానించడము కాదు, ఇలా ఇతరులను దూషించడము కాదు, మేమేమై ఉన్నామో మమ్మల్ని మేము తెలుసుకునేటటువంటి కృపను దయచేయమని ప్రార్థిస్తూ ఉంటున్నాం. ఉదయకాల సమయంన ఈ నిందలను, ఈ అవమానములను, ఈ దూషణలను ఎదుర్కొంటూ మనశ్శాంతిని కోల్పోతున్నటువంటి వారి పక్షాన ప్రార్థిస్తూ ఉంటున్నాం. నీ సహాయమును, నీ కృపను వారికి అనుగ్రహించి ధైర్యపరచుమని ప్రార్థిస్తూ ఉంటున్నాం. కన్నీళ్లతో, దుఃఖముతో, కుటుంబ సమస్యలతో, ఆర్థిక ఇబ్బందులతో, అప్పుల బాధలతో, కన్నీళ్లతో ఉన్నటువంటి బిడ్డలందరిని బట్టి మీ పాద సన్నిధికి వస్తూ ఉంటున్నాం. కనికరించండి, క్షమించండి, బలహీనతలను, లోపములను సరిదిద్ది దీవెనలను, ఆశీర్వాదములను అనుగ్రహించి బలపరచుమని ప్రార్థిస్తూ ఉంటున్నాం. ఉద్యోగాలు చేస్తున్నటువంటి బిడ్డలను, వ్యవసాయ పనులు, పొలం పనులు చేస్తున్నటువంటి బిడ్డలను, వారి చేతుల కష్టార్జితములను, పంట పొలాలను, పాడి పశువులను దీవించి ఆశీర్వదించుమని ప్రార్థిస్తూ ఉంటున్నాం. ఇది నా జీవితంలో జరగాలి అని ఎవరు ప్రార్థిస్తూ ఉంటున్నారో ఆ ప్రార్థనలను అంగీకరించి ఆశీర్వదించి నీవే మహిమ, ఘనత, ప్రభావములు పొందుకొనుమని దీని దీవెనలతో ప్రతి బిడ్డ నింపి వారి ప్రయాణాలలోను, వారి ఉద్యోగ స్థితులలోను నీ కాపుదల సంరక్షణను అనుగ్రహించుమని యేసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. త్రియేక దేవుని యొక్క దీవెన, ఆయన నిత్య సమాధానము మనందరికీ తోడుని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.